నమ శివాయ నమ. శ్రావణభూతి నెమ్మదిగా పైకి లేచి గురువును చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడే సత్యనిష్ఠుడికి అర్థమైపోయింది, ఈరోజు మరల ఏదో సందేహాన్ని అడిగి తీరుతాడు. శ్రావణభూతికి అన్నీ కూడా మధ్య మధ్యలో ఇలాంటి విరామం కావాలని కోరుకునే స్వభావం ఉంది అని అనుకున్న గురువు, శ్రావణభూతి ఏదో అడగాలనుకుంటున్నావు, నీకు విరామం కావాలి, విశ్రాంతి కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఏదో అడుగుతావు నాకు తెలుసు నాయన, కనుక నీ కోరిక ఏమిటో తెలియజేయము అని అంటాడు సత్యనిష్ఠుడు. శ్రావణభూతి, గురువుగారు మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏముంది, నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయబోతూ ఉన్నాను అనగానే సత్యనిష్ఠులకు అర్థమైపోయింది. నీవు గుర్తు చేయాలనుకున్న విషయము ఈరోజు ఏదో ఒక నీతి వాక్యం చెప్పాలి, ఏదో ఒక సామెత చెప్పాలి, అంటే లోకోపకారానికైనటువంటి విషయ జ్ఞానాన్ని అందించాలి అనేది నీ తపన, అంతే కదా అన్నాడు. అవును గురువుగారు, మీకు అన్నీ తెలుసు కనుక మిమ్మల్ని పదే పదే విసిగించుకుంటూ ఉంటాను నేను, దయచేసి మాకు అట్లాంటిది ఒకటి చెప్పండి ఈరోజు అన్నాడు శ్రావణభూతి. అలాగే నాయన, మనకు సనాతన ధర్మంలో, అంటే భారత హైందవ సనాతన ధర్మంలో మహాభారతము రామాయణం నాటి కాలం నుంచి కూడా అనేక మంది అనేక నీతి సూత్రాలు చెప్పబడి ఉన్నారు. మనకు మహాభారతంలో విదుర నీతులు, ఆ తర్వాత కాలంలో కలియుగంలో భర్తృహరి సుభాషితాలు, ఇంకా అనేక మంది వేమన పద్యాలు, వద్దెన పద్యాలు, సుమతి శతకమైన పద్యాలు, ఇలా అనేకం రాసి సమాజాన్ని మార్చడానికి, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపమాపడానికి సంఘ సంస్కర్తలుగా వీరు బోధించేవారు, పద్యాల రూపంలో చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పద్యం ఒకటి బద్దెన మహాకవి రాసినటువంటి సుమతి శతకం నుండి ఒక పద్యం మీకు తెలియచేస్తాను. మీరు శ్రద్ధగా విని దీనిని సమాజంలో మానవులకు చక్కటి జ్ఞానాన్ని అందించండి అని చెప్పి, ఆలసునకైనయా పద జాలింబడి దీర్పదగదు సర్వజ్ఞునకు వినండి. పాలసునుకైనయా పద జాలింబడి దీర్పదగదు సర్వజ్ఞునకు అగ్నింబడగబట్టిన మేలెరుగుని మీటుగాక మేధిని సుమతి. దేలగ్నింబడగబట్టిన మేలెరుగని మీటుగాక మేధిని సుమతి. గారు దీని భావం ఏమిటి అన్నాడు శ్రావణభూతి. ఆ తొందరపాటే వద్దు నాయన, కాసేపు ఓర్పు వహించు, ఎలాగూ పద్యం చెప్పిన వాడిని దాని భావం చెప్పుకుంటా పోతానా, నీకు అన్నీ కూడా తొందరే, నీ యొక్క తొందర నేనెందుకు కాదనాలి, నీ ఆనందం తీర్చడమే కదా గురువుగారి యొక్క బాధ్యత, శిష్యులకు కావలసిన జ్ఞానాన్ని అందించడం అనేది గురువుల బాధ్యత కదా, తప్పకుండా చెప్తాను విను. పాలసునుకైనా అంటే పాలసునకైనా అంటే అర్థం ఏమి, పరమ మూర్ఖుడు, మూర్ఖులు ఉంటారు, వాడు పరమ మూర్ఖుడు కూడా ఉంటాడు. అటువంటి పరమ మూర్ఖుడు ఆపద కలిగినప్పుడు అయ్యో వీడికి ఆపద కలిగిందే అని జాలిపడి వాడి యొక్క సమస్యను పరిష్కరించి మేలు చేస్తే వాడు తిరిగి మనకు కీడే చేస్తాడు, ఖచ్చితంగా మళ్ళా మన నాశనాన్నే కోరుకుంటాడు అని ఈ యొక్క మొదటి కొన్ని యొక్క భావన. ఎవరు వాడిని యొక్క బాధలు తీర్చరు, వాడిని పట్టించుకోరంటే సర్వజ్ఞుడు. సర్వజ్ఞులైన వారెవ్వరు కూడా మూర్ఖుడికి సహాయం చెయ్యరు, ఎందుకంటే చేసిన సహాయం మర్చిపోయి వాడు తిరిగి అపకారమే చేస్తాడు కానీ మేలు చేయడు. అది ఎలాగంటే దేలగ్నింబడగబట్టిన మేలెరుగునే మీడుగాక మేధిని సుమతి ఉంది. ఇది దాని స్వభావం ఏమి, కొట్టడం. అది నిప్పులో పడిపోతూ ఉంటుంది. ఎవరో నీలాంటి వ్యక్తి ఒకరు వెళ్ళి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని పైకి లేపితే తేలి ఆలోచిస్తుందా, అయ్యో వీడిని కాపాడుతున్నాడు అగ్నిలో పడకుండా, కాబట్టి వీడిని ఏమీ చేయకూడదు అనుకుంటుందా, కుట్టే తీరుతుంది, దాని విషం ఎక్కించే తీరుతుంది, విషం కక్కి తీరుతుంది. బట్టి మీకేం అర్థమైంది నీతి, మూర్ఖుడైన వాడు కష్టాల్లో ఉన్నాడని కానీ జాలిపడి వాడికి ఏదైనా సహాయం చేయబోతే చేసిన సహాయాన్ని మర్చిపోయి వాడు తిరిగి మనకు అపకారమే చేస్తాడు. కానీ సర్వజ్ఞులైన వారు ఆ పని చెయ్యరు, ఆ పని చేయకూడదు అని అంటాడు బద్దెన. ఓ మంచి బుద్ధి గలవాడా, ఎవరికి పరమ మూర్ఖుడికి చేసిన మేలు మర్చిపోయేవాడికి
ఎటువంటి సహాయము చెయ్యకూడదు. ఇది విజ్ఞానుల లక్షణము, జ్ఞానుల లక్షణము అంటాడు. దీనికి ఉపమానంగా ఏం చెప్తున్నాడంటే, తేలు అగ్గిలో పడిపోతూ ఉంటే దాన్ని కాపాడాలని మనం ఎత్తుకుంటే తేలు ఆలోచిస్తుందా? అయ్యో వీడిని కాపాడుతున్నాడు కాబట్టి వీడిని కుట్టకూడదు అనుకుంటుందా? వెంటనే కుట్టే తీరుతుంది. నువ్వు కాపాడాలనికైనా దాని మీద జాలిపడి చేసినా అది కుడుతుంది, విషం కక్కుతుంది. మనుషులు కూడా ఇట్లాంటి వాళ్ళే. మూర్ఖులు, పరమ మూర్ఖులను మనం కాపాడాలని అనుకోకూడదు అని చెప్తున్నాడు వద్దెన మహాకవి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.